దేవునికి స్తోత్రం. ఏదైనా కృపాసత్య సంపూర్ణుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సర్వోన్నతమైన వాగ్దానం. వెదకి రక్షించుటకు మనుష్య కుమారునిగా వచ్చెను. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. ప్రియా సర్వలోక న్యాయాధిపతి, సర్వాధికారి, సర్వ జగత్ రక్షకుడైన దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. మన దేవుడు మనందరినీ వెదికి రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు ఆయన యొక్క ఆశీర్వాదములు మనందరము కూడా పొందాలి. ఆయన దీవులతో మనం నింపబడాలి. ఈ క్రిస్మస్ ఆశీర్వాదించబడినటువంటి క్రిస్మస్గా మనకున్నది. దేవుని బిడ్డలారా, 25వ తారీఖుని సర్వోన్నతిని సత్యారాధన జరుగుతున్నది. రండి, ఏకముగా కూడి ఆ దేవదేవుడికి సంపూర్ణ సత్యారాధన చేద్దాం. మనసారా ఆయన కొలుద్దాం, మహింపరుదాం, ఘనపరుదాం, ఆరాధిద్దాం. ఆయనకు అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపబడదాం. దేవాదేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ క్రిస్మస్ ఆరాధనకి మీ విలువైన అమూల్యమైన కానుకను తప్పక మీరు పంపించండి. క్రిస్మస్ ప్రపంచంలోని అతిపెద్ద పండుగ. ఈ పండుగ ఒక రాష్ట్రానికో దేశానికో సంబంధించింది కాక ప్రపంచం మొత్తం ఆచరించే పండుగ ఇది ఒక్కటే. క్రిస్మస్ ఆనందము కాదు, మహా ఆనందం. క్రిస్మస్ సంతోషము కాదు, మహా సంతోషం. క్రిస్మస్ను గురించి తెలియని వారుండరు. కన్య గర్భాన జన్మించిన పవిత్రతకు ప్రతీకగా నిలిచిన యేసుక్రీస్తు జన్మం సర్వ మానవాళికి పర్వదినం. ప్రజలందరూ భక్తి భావాలతో ఆచరించే పెద్ద పండుగ క్రిస్మస్ పండుగ. ఈ పండుగ ఒక రాష్ట్రానికో దేశానికో సంబంధించింది కాక ప్రపంచం మొత్తం ఆచరించే పండుగ ఇది ఒక్కటే అని చెప్పాలి. కనుక దీనికి సాంప్రదాయాలు, సంస్కృతులు ఉండదు. ఉన్నదల్లా ఒక్కటే, ఆనందం, ఆహ్లాదం. కొందరు మతశాఖల వారు క్రిస్మస్ను అర్థం చేసుకునే దానికి బదులుగా అపార్థం చేసుకోవటం విచారకరం. యేసుక్రీస్తు జన్మ ద్వారా మానవ లోకానికి కలవరం కళ్యాణంగా మారింది. క్రిస్మస్ అంటే దేవుడు మానవుడైన ఒక మహారోజు. దేవుని నిత్యత్వం నుండి కాలంలోకి అడుగెట్టిన మంచి రోజు. దేవుని సంకల్పాలు నెరవేరిన మహోన్నతమైన రోజు. రక్షణ ప్రణాళిక రూపుదిద్దుకున్న ఘనమైన రోజు. ఈ ఘనమైన రోజుని, ఘనుడైన దేవుణ్ణి మనము స్తుతించి, మహింపరిచి, ఘనపరిచి ఆరాధించినప్పుడు ఆయనకు అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపబడి శత్రుపై మనకు జయం కలుగుతుంది. యేసుక్రీస్తు జీవితం చుట్టూ చరిత్ర పెనవేసుకుని ఉంది. ఆయనే చరిత్రను సృజించాడు, చరిత్రను మలుపు తిప్పాడు. ఆయన జన్మతో కాలం 2 ముక్కలు చెక్కలైంది. ఒకటి క్రీస్తు పూర్వం, 2 క్రీస్తు శకం. క్రీస్తు ఆకస్మిక సంభవం కాదు, అది దేవుని అనాది సంకల్పం. క్రిస్మస్ అంటే పాటల తోట. అది మన విశ్వాసానికి ఒక పర్వదినం. క్రిస్మస్ కేవలం వార్త కాదు, శుభవార్త. క్రిస్మస్ కేవలం వర్తమానం కాదు, శుభవర్తమానం. అందుకే దేవదేవుని బిడ్డలారా, దోతలు ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానం అని గానం చేశారు. పరలోక దోతలు ఆనందించి, ప్రియులారా, మనందరికీ కూడా ఆనందం కలుగజేస్తున్నారు. ఈ అద్భుతం అతీతం క్రిస్మస్ దినాన వారు చూడండి, క్రిస్మస్ క్రైస్తవుల కడు వైభవముగా జరుపుకోగలుగుతున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తు జన్మించడాన్ని నమ్మటం చరిత్ర. క్రీస్తు నా కొరకు జన్మించాడని నమ్మటం రక్షణ. ఇప్పుడే యేసు రక్షణ కొరకు, యేసు రక్షణలో కొనసాగుదాం. కానీ నా క్రిస్మస్ అంటే అత్యానంద భరితులం కావడం, క్రిస్మస్ అంటే ఆరాధించడం, క్రిస్మస్ అంటే అర్పించడం, చివరగా క్రిస్మస్ అంటే మంచి మార్గం గుండా ప్రయాణించడం. పాత మార్గాలు, పాత పాపాలు వదిలి మరో నూతన మార్గం గుండా క్రీస్తులో మనం ప్రయాణిద్దాం. అందుకే రక్షించబడిన వారికి క్రిస్మస్ సరదా, రక్షించబడిన వారికి క్రిస్మస్ సంబరం. మానవుడు చంద్రమండలంపై అడుగుపెట్టిన దానికంటే యేసుక్రీస్తు భూమండలంపై క్రిస్మస్ దినాన కాలు మోపడం గొప్ప విషయం అని గుర్తించి క్రిస్మస్లో ఉన్న సంతోషాన్ని, క్రిస్మస్లో ఉన్న సమర్పణను, క్రిస్మస్లో ఉన్నటువంటి సాగిలపడి జీవితాన్ని మీరు పొంది సంతోష మార్గంగా ముందుకెళ్లాలని ప్రభు పేరట తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని మహింపరచండి, ఘనపరచండి, ఆరాధించండి. అద్భుత దేవుడి యొక్క అద్భుతమైన కార్యాభివృద్ధిని పొందండి. ప్రభు మహాకృప మీతో నిత్యము నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడును, మహోన్నతుడును, సర్వోన్నతుడు, సర్వాధికారమైన పరమ తండ్రి, నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మహోన్నత నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను. ప్రార్థన తగిన ప్రతిఫలం ఇవ్వండి. మీ బిడ్డలను మమ్మల్ని అందరూ ఆశీర్వదించి, దీవించి, బలపరిచి, మీ సన్నిధానం మాకు అందరికి అనుగ్రహించి, మీ విజయవంతన ప్రతి కార్యం దాచి, ప్రతి హృదయాన్ని ఒక బెత్లెహేముగా మీరు మార్చి
అందరి జీవితంలో విజయవంతమైన కార్యం జరిగించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.